హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని చూసేద్దాం. ఓకేనా? ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మరి ముందుగా అప్డేట్ చూసినట్లయితే సచివాలయంలో మహిళా పోలీసులకు ప్రాధాన్యత అంటూ ఒక అప్డేట్ అయితే ఉందండి. చూద్దాము. ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. చూద్దాం. ఏపీడిఎస్సి 54,000 ఖాళీలు ఉన్నాయండి. ఓకేనా? చూద్దాం. అవి కూడా అంగన్వాడీ నోటిఫికేషన్ విడుదల ఏపీలో, అది కూడా 1 by 1 క్లియర్గా చూద్దాం. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ప్రతి ఒక్కరూ కూడా. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి. పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3,000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే? సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2,000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపిల్ పీడిఎఫ్ కూడా చూడండి. తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మీరు బుక్స్ కొనుక్కుంటే 2,000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో. కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2,000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము. కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి. ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో గైస్, ముందుగా చూసినట్లయితే సురక్ష యాత్ర పేరుతో పర్యాటకులకు, భక్తుల భద్రతకు 20 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లు అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారండి. రాష్ట్ర వ్యాప్తంగా వీటన్నిటిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా, ముఖ్యంగా పర్యాటక ప్రాంతాల్లో, సో దేవాలయాల్లో. ఓకేనా? సో మరి టూరిస్టులకు భద్రత కల్పిస్తే టూరిజం డెవలప్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని ప్రారంభించారండి. మరి దీని ద్వారా ఏంటి అంటే, గ్రామ వార్డు సచివాలయాలతో క్షేత్రస్థాయిలో మహిళా పోలీస్ వ్యవస్థ అంటూ మనకైతే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఓకేనా? ఇప్పుడు కూడా మనకు 3వ నోటిఫికేషన్లో 1,100కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయండి మహిళా అభ్యర్థులకు. ఓకేనా? ఇది ఒక సువర్ణ అవకాశంగా చెప్పుకోవచ్చు. యాక్చువల్గా లాస్ట్ టైం 2వ నోటిఫికేషన్లో ఆల్మోస్ట్ ఫిల్ చేశారనుకున్నటువంటి ఈ యొక్క ఖాళీలని మళ్ళీ ఇక్కడ చేపట్టడం అయితే మనము చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? మహిళా అభ్యర్థులకు సువర్ణ అవకాశం అండి. సో కోర్స్ కావాలనుకున్న వారు తప్పకుండా తీసుకోండి. మన యాప్లో కేటగిరీ 1 కిందకి వస్తుంది మహిళా పోలీసు. కేటగిరీ 1 పర్ఫెక్ట్గా లాంచ్ చేయడం అయితే జరిగింది మనం. నెక్స్ట్, గ్రూప్ 1 మెయిన్కు ఉచిత శిక్షణ అండి ప్రారంభించిన ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప అంటూ మనకైతే తెలుస్తుంది. అనంతపురం గ్రూప్ 1 మెయిన్స్కు సిద్ధమవుతున్న అభ్యర్థులకు స్థానిక పోలీస్ లైబ్రరీలో ఎస్పీ డాక్టర్ ఫకీరప్ప నేతృత్వంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామన్నారు. మంగళవారం ఉదయము శిక్షణా శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. ఈ సందర్భంగా పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే తీరును అభ్యర్థులకు వివరించారు. అనంతరం 2018 ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో టాపర్లుగా నిలిచిన ఆర్డీఓలు నిశాంత్ రెడ్డి, మధుసూదన్ రావును ఆహ్వానించి వారితో పలు అంశాలపై శిక్షణ ఇప్పించారు. పరీక్ష రాసే క్రమంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మెలకువలను అభ్యర్థులకు ఆర్డీఓలు వివరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేంద్రుడు, టెక్నికల్ విభాగం ఎస్ఐ సుధాకర్ యాదవ్, ఆర్ఎస్ఏ ప్రవీణ్ కుమార్ తదితరులు అయితే పాల్గొన్నట్లుగా ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి అంటూ మరి ఇక్కడ కోరుతున్నారండి. చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని
పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులు డిమాండ్ చేశారు. మంగళవారము పొద్దుటూరులోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. 5 ఏళ్లుగా డిఎస్సి నిర్వహించకపోవడము, ఉపాధ్యాయ శిక్షణ కోర్సులు పూర్తి చేసుకున్న వేలాది మంది నిరుద్యోగులు ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్నారు. సో మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో 54,000 ఉపాధ్యాయ ఖాళీలను పూర్తి చేసి విద్యా అభివృద్ధి కృషి చేయాలని కూడా ఇక్కడైతే చెప్పడం జరిగింది. అసలు నిజంగా చెప్పాలంటే డిఎస్సి ఒకటి ఉంది అనే రాష్ట్ర ప్రభుత్వం మర్చిపోయినట్టుందండి. చిన్న ప్రకటన లేదు, ఏం లేదు, ఏదో నామకే వస్తూ ఏపీ టెట్ని కండక్ట్ చేశారు, దాన్ని కూడా వదిలేయడం అయితే జరిగింది. ఓకే, సో మరి ఎప్పుడు ఫిల్ చేసే అవకాశం ఉంది ఈ ఖాళీలనని అంటే మన వరకు అంచనా ఎలా ఉంది అంటే ఎన్నికల ముందు ఈ ఎండింగ్ లోపు వచ్చే అవకాశం అయితే ఉందండి. ఒక చిన్న నోటిఫికేషన్ అయినా డిఎస్సిది విడుదల చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకే, ప్రిపరేషన్ మాత్రం ఎవరు కూడా ఆపకూడదు. నెక్స్ట్, అంగన్వాడీ కేంద్రాల్లో ఉద్యోగాలకు వేలాయే, దరఖాస్తు 18 వరకు గడువు అంటూ తెలుస్తుందండి. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, సహాయకుల నియామకానికి మహిళా సంక్షేమ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆయా పోస్టులో పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. మొత్తం 15 ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలో 3,358 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో ఉన్న ఖాళీల భర్తీకి ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 18లోగా దరఖాస్తులు చేసుకోవాలని కోరడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ అయితే ఉంటుందట అండి. దీనికి మొత్తం 130 ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. ఇందులో 22 అంగన్వాడీ కార్యకర్త, 94 సహాయకులు, మినీ అంగన్వాడీ కేంద్రాల్లో 14 అయితే ఉన్నాయి. సో సింపుల్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి ఐసిడిఎస్ కార్యాలయంలో సంప్రదించండి ఫ్రెండ్స్. మీకు అప్లికేషన్ ఫాము, సో అప్లికేషన్ ప్రాసెస్ అన్నీ కూడా మీకు క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో మీరు కూడా తీసుకెళ్ళి అక్కడే మీరు ఇవ్వవలసి అయితే ఉంటుంది. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అండి. కేవలం 10వ తరగతి చదివినటువంటి వివాహితలు అంటే మ్యారేజ్ అయినటువంటి మహిళలు మాత్రమే వీటికి ఎలిజిబుల్. మీ గ్రామ పంచాయతీలోనే మీకు జాబ్ వస్తుందండి. ఓకేనా, ఇక్కడ ఇచ్చారు కదా మొత్తము ప్లేసెస్, వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం. ఆముదాల వలస, గారా, నరసన్నపేట, రణస్థలము, ఎస్ఎంపురము, శ్రీకాకుళం, పాలకొండ, కోటబొమ్మాలి, కొత్తూరు, సావరకోట, టెక్కిలి, ఇచాపురం రూరల్, ఇచాపురం అర్బన్, కాశీబుగ్గ, మందాస, ఈ ప్లేస్లో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఓకే, సో గైస్, గ్రూప్ 2కి సంబంధించి మరి ఏపీపీఎస్సి ప్యానెల్ మెంబర్ అయినటువంటి పరిగే సుధీర్ గారు వారి యొక్క ట్విట్టర్ వేదికగా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగిందండి. ఏ లిస్ట్ ఆఫ్ 1001 odd group 2 vacancies was submitted for the chief secretary garu's notice. These vacancies were identified via RTI's application by Y Ramachandra of Nirudyoga Aikya Samiti. Sir has positively responded. The vacancy number is hoped to be finalized for the large package అంటూ మనకు తెలియజేశారు. యాక్చువల్గా 1500కు పైగా మరి పోస్టులను విడుదల చేయాలని కోరుతున్నటువంటి ఉద్యోగ ఐక్య వేదిక ఏదైతే ఉందో మరి ఇక్కడ మరి పరిగే సుధీర్ గారు ఖాళీగా ఉన్నటువంటి 1000 పోస్టులను ప్రభుత్వానికి పంపినట్లుగా అయితే తెలుస్తుందండి. దానిపైన సానుకూలంగా ఉన్నట్లుగానే మనకైతే ఇక్కడ ప్రకటించారు. మరి చూద్దాం ఎప్పుడు దీనిపైన నోటిఫికేషన్ వస్తుందనేది అయితే మనం వేచి చూడక తప్పదు. ఓకేనా, సో గైస్, మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ టైం, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్, బాయ్.